హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి వీడియో జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిందనమాట. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అయిందన్న విషయం మనకు ఐడియా ఉంది. మరి ఈ సందర్భంలో జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే కనుక కేంద్ర పాలిత ప్రాంతం అయిందో, మరి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ స్థానాల్లో మార్పు చేయాలి, అంటే ఆ స్థానాల్ని మళ్ళీ ఒక రీఆర్గనైజ్ చేయాలి, పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పేసి డీలిమిటేషన్ కమిషన్ యొక్క నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ని నియమించడం జరిగింది. మరి ఈ నియామకం అని చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ కేసును డిస్మిస్ చేసింది. అంటే మీనింగ్ ఏంది అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏదైతే ఉందో అది చెల్లుతుంది, అది రాజ్యాంగబద్ధమే అని చెప్పిందనమాట. మరి దీన్ని ఒకసారి మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మ్యాపింగ్ చూసిన తర్వాత ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ మనకి సిలబస్ మ్యాపింగ్లో చూస్తే ఇది మనకి యూపీఎస్సీ, మనకి జిఎస్ పేపర్ 2 మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. అదే మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఓకే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో మనకి పేపర్ 3లో సెక్షన్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూజ్ అవుతుంది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియన్ ఫీచర్స్ అన్న దాంట్లో. అదే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మనకి పేపర్ 3 కాన్స్టిట్యూషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ఇది మనకి యొక్క సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. నెక్స్ట్ మరి ఈ యొక్క వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం, ఈ వీడియోలో ఇది వార్తల్లో ఎందుకు నిలిచింది, ఆల్రెడీ ఇది వార్తల్లో ఎందుకు నిలిచింది అనేది మీకు చెప్పాను, మళ్ళీ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి డీలిమిటేషన్ అంటే ఏంది, ఈ యొక్క డీలిమిటేషన్ ఎందుకు కావాలి మనకి, అలానే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ యొక్క ఆర్టికల్ 82 లాంటిది అనమాట. అలానే డీలిమిటేషన్ కమిషన్ యొక్క కాన్స్టిట్యూషన్ అంటే అందులో ఎంతమంది ఉంటారు సభ్యులు, మరి డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అంటే డీలిమిటేషన్ కమిషన్ వాళ్ళు చేసినటువంటి దానిపైన విమర్శలు, అలానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ యొక్క వీడియోలో స్టూడెంట్స్. దానికన్నా ముందు ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్స్, డీలిమిటేషన్ కమిషన్ ప్రధానంగా ఏం చేస్తుంటుంది, మనకి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల యొక్క పునర్విభజన చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో లేదా దేశంలో ఏ లోక్సభ స్థానం ఎవరికి రిజర్వ్ కావాలి, అలానే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ స్థానం ఎవరికి రిజర్వేషన్ ఉండాలి అని మనం డిసైడ్ చేసేది డీలిమిటేషన్ కమిషన్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నది. దీన్ని డిసైడ్ చేసింది ఎవరు, డీలిమిటేషన్ కమిషన్. అంటే ఒక అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉండాలి, అలానే ఆ సీట్లు ఎవరెవరికి రిజర్వ్ అయి ఉండాలి, ఆ సీట్లు ఎలా, ఆ కాన్స్టిట్యున్సీస్ ఎలా ఏర్పడాలి అనేది మనకి డీలిమిటేషన్ కమిషన్ చేస్తుందన్నమాట. ఓకే, సరే మరి అంటే మీనింగ్ ఏంది, డీలిమిటేషన్ కమిషన్ ఇట్ విల్ డ్రా ద బౌండరీస్, అంటే నియోజకవర్గాల యొక్క సరిహద్దులు డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఇది డీలిమిటేషన్ కమిషన్ ప్రధానంగా చేసే స్టూడెంట్స్. ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేసేది ఎవరు, రాష్ట్రపతి. డీలిమిటేషన్ కమిషన్ యొక్క కాంపోజిషన్, దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో మనం చెక్ చేస్తాం. ఇవన్నీ దీనికన్నా ముందు ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను స్టూడెంట్స్. డీలిమిటేషన్ కమిషన్ దీన్ని మనం తెలుగులో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటాం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఓకే, సరే మనకు ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఎన్నికలు 2 విధాలుగా జరుగుతాయి స్టూడెంట్స్, 2 విధాలుగా జరుగుతాయి. ఏంటవి, ఒకటి ఏంటంటే మనకి టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ ప్లస్ ఫస్ట్ పాస్ ద పోస్ట్, అంటే నియోజకవర్గాల ప్రాతిపదిక మీద జరుగుతాయి కొన్ని ఎలక్షన్స్, నియోజకవర్గాల ప్రాతిపదిక పైన. ఇక్కడ జరిగేది మనకి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్. అలానే మనకి నెక్స్ట్ ఇంకో పద్ధతి ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ విధానం ఏదైతే ఉందో ఈ విధానం మనకి రాజ్యసభ ఎన్నికల్లో, దాంతోపాటు కౌన్సిల్ మండలి ఉంటుంది కదా, శాసన మండలి, అక్కడ మనకి ఈ విధానం యూజ్ చేస్తాం అన్నమాట. అదే మనకి టెరిటోరియల్ అంటే ఇంకా మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్లో, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఇదే యూజ్ చేస్తాం మనం. ప్రెసిడెంట్ ఎలక్షన్, దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా మనము ఈ పద్ధతి యూజ్ చేస్తాం స్టూడెంట్స్. అదే మనకి టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ ఫస్ట్ పాస్ ద పోస్ట్, ఈ పద్ధతి మనకి అసెంబ్లీ ఎన్నికల్లో, దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో ఈ పద్ధతిని యూజ్ చేస్తాం. సరే, బాగానే ఉంది. ఈ పద్ధతిలో మనం ప్రధానంగా నియోజకవర్గాల ప్రాతిపదికన ఈ యొక్క సభ్యుల్ని ఎన్నుకుంటాం అన్నమాట. నియోజకవర్గాలు, ఇంగ్లీష్లో దీన్ని మనం కాన్స్టిట్యున్సీస్ అంటాం. ఇంగ్లీష్లో దీన్ని మనం టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ అంటే ఈ యొక్క ప్రాదేశిక
నియోజకవర్గాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి లేదా లోక్సభలో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటే ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఈ యొక్క రిజర్వేషన్ అంటే మొత్తం లోక్సభలో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, వాటి యొక్క రిజర్వేషన్ ఏంటి. అలానే అసెంబ్లీలో ఒక రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, వాటి యొక్క రిజర్వేషన్ ఏంది. వీటిని డిసైడ్ చేసేది ఎవరంటే మనకి ఇక డీలిమిటేషన్ కమిషన్ అనేది డిసైడ్ చేస్తుంది స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే, ఇక్కడ మీకు ఇంకో విషయం అర్థం కావాలి. రిజర్వేషన్కి సంబంధించి మన భారతదేశంలో లోక్సభలో కానీ లేదా అసెంబ్లీలో కానీ మనం రిజర్వేషన్ ఇచ్చేది కేవలం ఎస్సీ ఆర్ ఎస్సీలకు మరియు ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఇస్తాం మనం. బీసీలకు కానీ ఉమెన్కి కానీ రిజర్వేషన్ లేదు. ఇప్పుడు మనకి డీలిమిటేషన్ కమిషన్ ఏం పని చేస్తుందో అర్థమైంది కదా. సరే, నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తే కనుక మనకి అంటే నేను ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక డీలిమిటేషన్ కమిషన్ మరి మన ఇండియాలో లోక్సభలో లేదా అసెంబ్లీలో డీలిమిటేషన్ 2 చేస్తుందని చెప్పాను స్థానాలు. మన లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక స్థానాలు అనేవి మనము 1971 సెన్సెస్ ప్రకారం తీసుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి కదా, ఇది ఏ జనాభా ప్రకారం, 1971 జనాభా ప్రకారం. ఇది ఎప్పటి వరకు మారదంటే 2026 వరకు కూడా మారదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి వస్తుందని చెప్పాను మీకు డీలిమిటేషన్ కమిషన్. ఒకటేమో నెంబర్ ఆఫ్ సీట్స్ గురించి చెప్తుంది, నెక్స్ట్ ఆ సీట్ల యొక్క రిజర్వేషన్ల గురించి చెప్తుంది. మరి ఈ లోక్సభ మరియు అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఏ సీట్ ఎవరికి రిజర్వేషన్ కావాలి, ఈ రిజర్వేషన్లు మాత్రం మనకి 2001 సెన్సెస్ ప్రకారం జరిగింది. ఇది మనకి 2009 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకోసమే మీకు కొద్దిగా ఐడియా ఉండుంటే మీ నియోజకవర్గం కొన్నిసార్లు మీ కాన్స్టిట్యున్సీ 2009 కన్నా ముందు ఒక పేరు అయి ఉంటుంది, 2009 తర్వాత కొంతమంది నియోజకవర్గాల పేర్లు మారి ఉంటాయి, ఈవెన్ రిజర్వేషన్లు కూడా మారి ఉంటాయి. 2001 సెన్సెస్ ప్రకారం జరుగుతుంది. ఇది మనకి 2009 ఎన్నికల నుంచి 2009 ఎలక్షన్స్ నుంచి మనకి అందుబాటులోకి రావడం జరిగింది. 2009 ఎన్నికల నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 2026 వరకు పెరగవు అన్నాం కదా. మరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇదివరకు ఎలా ఉండేది అంటే కనుక జమ్మూ కాశ్మీర్ యొక్క లోక్సభ స్థానాలేమో భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం యొక్క అన్ని రాష్ట్రాల్లో డీలిమిటేషన్ లాగానే ఉండేది. బట్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సీట్లు మాత్రము యొక్క జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం ఉండేవి. అదేంటి, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం ఉండేనా అంటే ఎస్, అప్పుడు మనకి ఆర్టికల్ 370 ఉంటుండే. ఆర్టికల్ 370 దీని ప్రకారం ఉండే. మరి ఇప్పుడు ఆర్టికల్ 370 పోయింది కాబట్టి మరి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉండాలన్నది మళ్ళీ ఒక డీలిమిటేషన్ కమిషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికోసం మనం ఒక డీలిమిటేషన్ కమిషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం స్టూడెంట్స్. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏం సజెస్ట్ చేసింది, ఈ డీలిమిటేషన్ కమిషన్ మనకి జమ్మూలో మనకి 6 సీట్స్ పెంచండి, అలానే మనకి కాశ్మీర్లో మనకి 1 సీట్ పెంచండి అని చెప్పేసి ఈ డీలిమిటేషన్ కమిషన్ అభిప్రాయపడింది అనమాట. ఇప్పుడు దీన్ని సవాల్ చేశారు, దీన్ని కోర్టులో వేశారు. ఏమని, మీరు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సీట్స్ రాష్ట్రంలో కానీ లోక్సభలో కానీ 2026 దాకా పెంచొద్దన్నారు కదా, మరి ఇలా ఎలా పెంచారు ఇక్కడ అన్నదానికి అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఏదైనా రాష్ట్రం కానీ ఏర్పడినప్పుడు లేదా ఏదైనా కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడినప్పుడు ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ప్రకారము పార్లమెంటు ఆ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఈ యొక్క చట్టాల యొక్క సీట్లను పెంచేటటువంటి అధికారం ఉంటుంది. అందుకోసం మీరు చూడండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ తెలంగాణ అసెంబ్లీలో కానీ ఈ యొక్క సీట్లు పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి అప్పట్లో మనకి వాదనలు కూడా వచ్చినాయి. ఇప్పటికి కూడా మనకి యాక్చువల్లీ పెరగాలి. తెలంగాణలో 119 కాస్త సమ్వేర్ అరౌండ్ 150 ఎంతనో అవ్వాల్సింది స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్లో 175 కాస్త 225 అవ్వాల్సింది. దాని గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. కాన్సెప్ట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో సీట్లు ఎలా పెరిగినాయి, 2026 వరకు పెరగొద్దు కదా అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంటు
ఇలా ఈ యొక్క అసెంబ్లీలో సీట్లు పెంచొచ్చు ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ప్రకారం అని చెప్పేసి. ఇది స్టూడెంట్స్ మీకు ఓవరాల్గా కాన్సెప్ట్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఫర్దర్గా మరి డీలిమిటేషన్ కమిషన్లో సభ్యులు ఎవరు ఉంటారు, దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, డీలిమిటేషన్ కమిషన్ ఇప్పటివరకు మన భారతదేశంలో ఎన్నిసార్లు ఏర్పడింది? డీలిమిటేషన్ కమిషన్ ఇప్పటివరకు మన భారతదేశంలో ఎన్నిసార్లు ఏర్పడింది? అలానే ఇంకో క్వశ్చన్ మీకు ఏంటంటే, డీలిమిటేషన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థన లేదా చట్టబద్ధ సంస్థన, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీయా లేదా స్టాచ్యూటరీ బాడీయా? దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ పైన ఉన్నటువంటి పిటిషన్ని కొట్టివేయడం జరిగింది స్టూడెంట్స్. అలానే మరి డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్, జమ్మూ కాశ్మీర్ యొక్క డీలిమిటేషన్ కమిషన్ యొక్క దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? రంజనా ప్రకాష్ దేశాయ్. మీకు గుర్తుంటే కనుక రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షత వహించింది కూడా మనకి రంజనా ప్రకాష్ దేశాయ్ గారు. మరి వీళ్ళు జమ్మూలో ఎన్ని సీట్లు రికమెండ్ చేశారు? జమ్మూలో 6 సీట్లను పెంచారు. కాశ్మీర్లో ఎన్ని సీట్లని? 1 సీటు పెంచడం జరిగింది. దాంతోపాటు మొత్తం 16 సీట్స్, 16 సీట్లు ఎస్సీ, అలానే ఈ యొక్క ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి యొక్క 6 సీట్లు కొత్తగా పెంచారు కదా, దీంతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సీట్లు మొత్తం ఎన్ని పెరిగినాయి? 90కి వచ్చేసింది అనమాట. 90కి రావడం జరిగింది. అలానే మొత్తం ఈ యొక్క 90లో ఆఫ్ కోర్స్ 24 సీట్స్ మనకి పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి, ఆ ప్రాంతానికి చెందినవి. బట్ ఎనీహౌ 90 సీట్స్కి పెరగడం జరిగింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏందో నేను మీకు చెప్పాను స్టూడెంట్స్ ఆల్రెడీ. ఇప్పటివరకు మన భారతదేశంలో డీలిమిటేషన్ కమిషన్ మనకి 4 సార్లు 1952, 1963, 1973 అండ్ 2002 ఈ సంవత్సరాల్లో ఏర్పడింది. దాంతోపాటు బాగా గుర్తుపెట్టుకోండి, డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఏదైనా రికమెండేషన్ కానీ దీన్ని మనం కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదు స్టూడెంట్స్. సరే, మరి ఎందుకు మనకు డీలిమిటేషన్ కావాలి? ఎందుకంటే అన్ని నియోజకవర్గాలకి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి. అంటే ఒక నియోజకవర్గంలో ఎక్కువ పాపులేషన్ ఉండడం, ఇంకో దాంట్లో తక్కువ పాపులేషన్ ఉండడం అలా కాకుండా. ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళ దాంట్లో వాళ్ళందరికీ కలిపి ఒకటే ఎమ్మెల్యే ఉంటారు. అఫ్కోర్స్ తక్కువ వాళ్ళకు కూడా ఒకరే ఎమ్మెల్యే ఉంటే, ఇక్కడ ఎక్కువ వాళ్ళకు ఒక్కరే ఎమ్మెల్యే ఉండడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కదా, వాళ్ళ యొక్క అవసరాలు అనేవి తీరవు కదా, ఇలా ఉండకూడదని చెప్పేసి సుమారుగా అన్ని నియోజకవర్గాలు కూడా సమానంగా ప్రాతినిధ్యం వహించేలా, అంటే అన్ని నియోజకవర్గాలు సుమారుగా ఒకే రకంగా జనాభా ఉండేటట్టుగా ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనేది తీసుకొచ్చారు. దానికోసమే మనం డీలిమిటేషన్ కమిషన్ తీసుకొచ్చాం. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ఎక్కువ ఉండడం పాపులేషన్, ఇంకొన్ని దాంట్లో తక్కువ ఉండడం జరుగుతుంది, అది వేరే విషయం. నెక్స్ట్, డీలిమిటేషన్ కమిషన్లో మనకి ఎంతమంది సభ్యులు ఉంటారు? 3 ఉంటారు. ఇందులో మనకి ప్రధానంగా ఒకరు మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా, రిటైర్డ్ జడ్జి ఎవరైనా ఉంటే, లేదా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి జడ్జి డీలిమిటేషన్ కమిషన్కి చైర్మన్గా ఉంటారు. దాని తర్వాత ఇందులో ఇక చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి లేదా ఎవరైనా ఒక ఎలక్షన్ కమిషనర్ ఇందులో ఉంటారు. దాంతోపాటు ఏ రాష్ట్రంలో డీలిమిటేషన్ జరుగుతుందో ఆ రాష్ట్రం యొక్క ఎలక్షన్ కమిషనర్ కూడా ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు స్టూడెంట్స్. ఇక డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేసేది ఎవరు? మనకి రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డీలిమిటేషన్ ఒకటి జరగాలి అని చెప్పేది మనకి ఏ ఆర్టికల్స్? ఆర్టికల్ 82, దాంతోపాటు ఆర్టికల్ 170. వెరీ వెరీ ఇంపార్టెంట్. డీలిమిటేషన్ ప్రక్రియ గురించి రాజ్యాంగంలో ఉంది, కానీ డీలిమిటేషన్ కమిషన్ గురించి రాజ్యాంగంలో లేదు. కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ అనేది మనకి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, కేవలం చట్టబద్ధ సంస్థ మాత్రమే అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత 2026 వరకు కూడా ఇది చేంజ్ అవ్వకూడదు. కాకపోతే మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రం చేంజ్ అవుతాయి. ఏ జనాభా బట్టి? 2001 జనాభాను బట్టి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అది పాలసీ 2009 నుండి అమల్లోకి రావడం జరిగింది స్టూడెంట్స్. జమ్మూ కాశ్మీర్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, ఆర్టికల్ 370. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ కేసు కూడా మీకు చెప్పాను, కేసు ఏందని చెప్పేసి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పార్లమెంట్కి ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ప్రకారము ఈ యొక్క అధికారాలు ఉన్నాయి కాబట్టి ఈ డీలిమిటేషన్ కమిషన్ చట్టబద్ధత ఉంది, దీనికి రాజ్యాంగబద్ధత ఉంది అని ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం కూడా జరిగింది స్టూడెంట్స్. మరి డీలిమిటేషన్ కమిషన్ జమ్మూ కాశ్మీర్లో ఇలా సీట్లు పెంచండి అన్నారు కదా, ఈ రికమెండేషన్ దేని ఆధారంగా ఇచ్చింది? దేని ఆధారంగా అంటే కనుక ఈ యొక్క 2011 సెన్సెస్ ఆధారంగా తీసుకొని. ఇది మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎందుకంటే మనకి ఇదివరకు జరిగిన డీలిమిటేషన్ కమిషన్ అన్నీ కూడా రిజర్వేషన్లకు సంబంధించిందేమో 2001 సెన్సెస్, అదే సీట్ల సంఖ్యకు సంబంధించిందేమో 1971 సెన్సెస్. ఇక్కడ 2011 సెన్సెస్ ఎలా తీసుకుంటారు? ఇది కూడా కోర్టులో క్వశ్చన్ వేసారు. బట్ కోర్టు ఈ యొక్క పిటిషనర్
సెన్సస్ని కొట్టివేయడం జరిగింది. అంటే 2011 సెన్సస్ ప్రకారం ఈ డీలిమిటేషన్ కమిషన్ జరిగింది. రేపు ఇండియాలో 2026 తర్వాత లోక్సభ సీట్ల పెరుగుదల కానీ అసెంబ్లీ సీట్ల పెరుగుదల కానీ 2011 సెన్సస్ ద్వారా జరిగితే కనుక ఈ యొక్క నార్త్ ఇండియాకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, సౌత్ ఇండియాకి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎక్కువ జనాభా ఉన్నారు, సౌత్ ఇండియాలో తక్కువ జనాభా ఉన్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంది? అంటే 2011 సెన్సస్ తీసుకుంటే మనకి సౌత్ ఇండియాకి కానీ లేదా ఏ రాష్ట్రాలు అయితే కనుక ఈ యొక్క జనాభాని నియంత్రించినాయో ఆ రాష్ట్రాలకి న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. దాంతోపాటు ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక నైసర్గిక పరిస్థితులను బట్టి, అలానే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ని బట్టి, వీటన్నింటిని బట్టి కూడా మనకి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మరి యొక్క నియోజకవర్గాల యొక్క పునర్విభజనలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే కనుక నెంబర్ 1 పాపులేషన్, దాంతోపాటు నెంబర్ ఆఫ్ సీట్స్ని లింక్ చేయడం, దాంతోపాటు సౌత్ ఇండియన్ స్టేట్స్కి కొద్దిగా డిస్క్రిమినేషన్ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు 2002-2008 ఈ మధ్యలో డీలిమిటేషన్ అనేది మనకి 2001 సెన్సస్ ప్రకారం చేశారు. ఎప్పటి ప్రకారం? 2002-2008 మధ్యలో. అంటే అప్పుడు జస్ట్ లేటెస్ట్ సెన్సస్ని బట్టి చేశారు. కాకపోతే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం 1971 అనేది తీసుకున్నాం. ఇదొక కాంట్రడిక్షన్ ఉంది. అంటే రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో 2001 సెన్సస్ తీసుకున్నాం, బట్ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 1971 తీసుకున్నాం. ఇలాంటి కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి మనకి డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించింది. మరి నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది నిన్నటి వీడియోలో. ఏంటది? వన్ ఆఫ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ సొసైటీ ఇస్ ద అబ్సెన్స్ ఆఫ్. అంటే సొసైటీలో అందరికీ సమానత్వం ఉండాలంటే ఏది ఉండకూడదు అంటే కనుక ప్రివిలేజెస్, అంటే కొంతమందికి ప్రత్యేక హక్కులు అనేవి ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. క్వశ్చన్ ఏంటంటే 1976 విత్ రిఫరెన్స్ టు డీలిమిటేషన్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి ఈ యొక్క స్టేట్మెంట్ అడుగుతున్నారు. ద ఆర్డర్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ కెనాట్ బీ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ని కోర్టులో ఛాలెంజ్ చేయలేము అంటున్నారు. నెక్స్ట్, when the orders of the delimitation commission are laid before the Lok Sabha or Assembly, they cannot affect any modification in the orders. అంటే డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ని లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఉంచిన తర్వాత ఆ యొక్క ఆర్డర్స్ని మళ్ళీ మాడిఫై చేయకూడదు అంటున్నారు. మరి రెండు స్టేట్మెంట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి స్టూడెంట్స్. దాంతోపాటు మెయిన్స్ క్వశ్చన్, వాట్ ఈస్ డీలిమిటేషన్ అండ్ వై ఇట్ ఈస్ నీడెడ్? డీలిమిటేషన్ అంటే ఏంది, ఇది ఎందుకు అవసరం? అలానే డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫర్ ద డీలిమిటేషన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో డీలిమిటేషన్ ప్రొసీజర్ని వివరించండి. ఆర్ దేర్ ఎనీ నీడ్స్ టు చేంజ్ ద ప్రాసెస్ ఆఫ్ డీలిమిటేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఈ యొక్క డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనను ఏమైనా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందా అని ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ అడుగుతున్నాం స్టూడెంట్స్. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, మనకి ఈ యొక్క వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం ఒకసారి చూస్తే కనుక, ఈ వీడియోలో మనం ఇది ఎందుకు వార్తల్లో ఉంది, డీలిమిటేషన్ అంటే ఏంది, దాంతోపాటు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి రాజ్యాంగంకి సంబంధించినటువంటి ఆర్టికల్స్, అలానే ఎన్నికలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్, దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ చేసేటటువంటి ప్రధానమైనటువంటి 2 పనులు, దాని తర్వాత మరి యొక్క 1971 సెన్సెస్ ఎప్పుడు తీసుకుంటున్నాం, 2001 సెన్సెస్ ఏ సందర్భంలో తీసుకుంటున్నామో మనం చెక్ చేసాం. దాంతోపాటు మనకి ఈ యొక్క J&K పాయింట్ ఆఫ్ వ్యూలో అలానే ఏం జరిగింది, కోర్టులో కేసు ఏంది, మరి ఈ యొక్క సుప్రీంకోర్టు ఆ కేసును ఎందుకు కొట్టివేసింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్లోని డీలిమిటేషన్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.